సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధికారంలో ఉండి 10 సంవత్సరాలుగా విద్యారంగ సమస్యలు పట్టించుకోలేదు, విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదు. విద్యారంగాన్ని బలోపేతం చేయకుండా కాలయాపన చేసి నిర్లక్ష్యం చేసిన తరుణంలో రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేశామని చెప్పేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భాల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా విద్యారంగంలో ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కరించే కాలయాపన తరుణంలో ఈ బంద్కు పిలుపునిచ్చారు. కాబట్టి రానున్న కాలంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో దానిపైన వామపక్ష విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ బంద్కు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలు, దాంతో పాటు మీడియా మిత్రులు, అదే విధంగా ఇతర సామాజిక స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని ఈ బంద్కు మద్దతు తెలిపి ఈ బంద్ను విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరుతూ ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం. కాబట్టి ఈ నెల 23 జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ని మీ అందరూ సహకరించాలని కోరుతూ ఇప్పుడు